మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ పడగానే ఆ గ్రామాలలో సర్పంచ్లు చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సిద్ధపడతా ఉన్నారు. అందులో భాగంగానే మనం కురంపల్లి ఉన్నటువంటి ఓర్సు పెంటయ్య గారి దగ్గరికి వచ్చినాం. తను అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ బీసీ జనరల్ రావడంతో నేను కూడా పోటీలో ఉంటానని చెప్పేసి కొద్దిగా పబ్లిక్ టాక్ గా వినపడతా ఉన్నది. తన దగ్గరికి వెళ్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పోటీలో ఎలా ఉండబోతా ఉన్నాడు, అసలు ఏమేం కార్యక్రమాలు చేస్తాడు అంటే పూర్తి వివరాలు తన మాట్లాడదాం. రండి. ఏంటి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది ఆల్రెడీ బీసీ జనరల్, ఇప్పుడు కురంపల్లికి సంబంధించి మీరు పోటీలో ఉంటున్నారు. మరి పోటీలో బరాబరి ఉంటున్నాం. పోటీలో ఉంటారు అంటే మీకు యాంటీగా ఉన్న వాళ్ళకు గట్టి పోటీని ఇస్తారంటారా? 100% గట్టి పోటీ ఇస్తాం. 100% గట్టి పోటీ ఇస్తాం. ఆల్రెడీ మన చేసిన పనులు అట్లా అభివృద్ధి అట్లా ఉన్నాయి. అంటే ఏమేం చేసారు? ఊకనే అంటే అభివృద్ధి అనగానే చాలా మంది చెప్తా ఉంటారు, మేము చేసినాం, గతంలో చాలా అభివృద్ధి చేసినాము, అది చేసినాం, ఇది చేసినాం అని అంటుంటారు. అంటే జనరల్ గా అంటే నాకు ప్రాక్టికల్ గా మీరు చేసిన ఏమన్నా చూపించగలుగుతారు? 100% చూపిస్తాము. గత పాలకుల పోయినసారి సర్పంచ్ గాని చేసిన పనులు, నేను చేసిన పనులు 2013 లో సర్పంచ్ చేశాను. అంతకుముందు నేను నాకు 18 సంవత్సరాల కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ లో ఉన్నాను. సర్పంచ్ అయ్యాను. తర్వాత సర్పంచ్ అయిన తర్వాత అభివృద్ధి పనులు ఇవన్నీ సీసీ రోడ్లు. ఒకప్పుడు ఇట్లా కంప చెట్లు ఉండే మొత్తం అంతా ఈ ప్లేస్ లో ఎంత 3 ఫీట్లు జాగుండే ఇవన్నీ కంప చెట్లు ఉండే. ఈ రోడ్లు సీసీ రోడ్లు ఊళ్ళో ప్రతి ఒకటే కాదు, ఊళ్ళో ప్రతి రోడ్డు ఇట్లా చూద్దాం ఇట్లా. అంటే ఈ సీసీ రోడ్లు మీరే వేయించిన? అంటే మీరు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు చేయించినప్పుడు ఓట్లు అంటారు ఇవి, అప్పుడు గెలిచినప్పుడు చేయించిన పనులు? అప్పుడు గెలిచినప్పుడు చేయించినాయి. ఊళ్ళో 100 సంవత్సరాలు డెవలప్ లేనిది నేను గెలిచిన తర్వాత ఊర్లో ప్రతి రోడ్డు కూడా ఎట్లా ఉండే కంప చెట్లు ఉండే. దాన్ని వెడల్పు చేసి ఇక సీసీ రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా కనపడుతున్నాయా, ప్రతి రోడ్లు డ్రైనేజీలు. అంటే డ్రైనేజీ అనగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అంటే మొట్టమొదటిగా కురంపల్లికి సంబంధించినటువంటి ఓర్సు పెంటయ్య చేసిండు అనేది పెద్ద టాక్. అది అంటే వాస్తవానికి గతంలో అప్పుడు మనం చూసుకోవచ్చు, గత 12 సంవత్సరాలు అనుకుంటా నాకు తెలిసి కదా, అప్పుడు మీ నుంచే మిగతా వాళ్ళు కూడా చూసేవారు అంటారు. అది నిజమేనా? అది 100% నిజము. మా కురంపల్లి ఏమైందంటే మొత్తం వర్షం వస్తే వాటర్ మొత్తం ఇట్లా రోడ్డు మీదకి వచ్చేది. మొత్తం మెయిన్ రోడ్ పక్కన మెయిన్ రోడ్ ఉంది. వాటర్ మొత్తం మెయిన్ రోడ్డుకి వస్తే అన్ని ఇళ్లకు పోయేది. అట్లా వస్తే పదకు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడేది. అప్పుడు నేను ఏం చేసినంటే కోమరెడ్డి వెంకరెడ్డి దృష్టి తీసుకెళ్ళిన, సార్ ఇది సంగతి సార్ కురంపల్లి పరిస్థితి ఇది. వర్షం వస్తే మొత్తం వాటర్ డ్రైనేజ్ అంతా రోడ్లకు ఉంటున్నాయి, ఈగలు దోమలు ఉంటున్నాయి. నాకు కంపల్సరిగా నాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. అన్ని ఒక్కసారి కాదు 2 సంవత్సరాలు అందులో కొట్లాడి ఫైట్ చేసి సెక్రటరీ పోయి వెంకరెడ్డి గారు సెక్రటరీ ఆఫీస్ చెప్పి మన ఇరిగేషన్ మన ఆర్ఎంబిలా సి దగ్గర పోయి చేస్తే దానికి పేపర్ తీసుకొచ్చి టెండర్ శాంక్షన్ చేయించిండు. ఆ టెండర్ కూడా మన ఇస్తే దాన్ని లెస్ చేసి మనం వేయించుకొని మనం 1,20,00,000 లక్షలు శాంక్షన్ చేయించినాం. దాన్ని ఖర్చు పెట్టి అది సరే, అది ఏదైనా సరే కొమరెడ్డి గారి పుణ్యం అది. ఆయన మనం కష్టపడ్డాం కాబట్టి ఆ వర్క్ తీసుకొచ్చి కురంపల్లి మెయిన్ రోడ్ కడితే 1,20,00,000 లక్షల వర్క్. ఇవాళ ఈ వాటర్ మొత్తం కురంపల్లి విలేజ్ వాటర్ మొత్తం అలాగే పోతుంటే కురంపల్లి ఒక మామూలు సిటీ మినీ సిటీ అయిపోయింది. చండూరు నుంచి కనగాలు పోయేట్లా కురంపల్లి బాగుంటది. అటు 40 ఫీట్ మొత్తం 100 ఫీట్ రోడ్లకు మంచిగా ఆ పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈ పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఊరోళ్ళకి చాలా మంచి అయింది. దానివల్ల చాలా ఇప్పుడు అట్లాంటిది చేసినమాట. అంటే ఒకటి ఓన్లీ డ్రైనేజ్ ఒకటేనా? ఇప్పుడు సీసీ రోడ్లు కావచ్చు, అంటే విద్యుత్ స్తంభాలు గానీ, వీధి లైట్లు గానీ, అంటే గ్రామంలో అనగానే ఇవే వస్తాయి. ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు గెలవాలన్నప్పుడు మా లైట్లు వేయించిండు, మా సీసీ రోడ్లు వేయించిండు, ఈ రోడ్డు వేయించిండు, ఈ గుడి కట్టిండు, బడి కట్టిండు. అంటే మీరు మీ ప్రాంతానికి సంబంధించి అంటే జనరల్ గా అట్లా గుడి లాంటివి ఏమన్నా ప్లాన్ చేశారు? కట్టినా అట్లా సీసీ రోడ్లు డ్రైనేజీలు కాకుండా విద్యుత్ స్తంభాలు దాదాపు 100 స్తంభాలు, విద్యుత్ లైన్లు, మళ్ళీ అట్లా మంచి నీళ్ళ వాటర్ నేను రాకముందుకు వాటర్ కనీసం 10 days ఒకసారి వచ్చేది వాటర్. నేను వచ్చిన తర్వాత బోర్ వేయించి 2 మోటార్లు కొత్త మోటార్లు వేయించి ఊరు మొత్తం ఒక 20 lakhs తోని పైప్ లైన్ మార్చేసి కొత్త మోటార్లు ఊరు మొత్తం వాటర్ వస్తట్టు పండ్ల పూలు వేసుకొని ఉదయం పూట లేడీస్ పాపం వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతుంటే పండ్ల పూలు వేసుకొని ఊరు మొత్తం తిరిగి వాటర్ కి ఇబ్బంది అవుతుందని కొత్త బోర్లు వేసుకొని కొత్త మోటార్లు వేసి ఊరు మొత్తం పైప్ లైన్ మొత్తం
కొత్త లైన్ 20 lakhs తోని కొమరెడ్డి ఆధ్వర్యంలో పెట్టించుకొని 20 లక్షలు పెట్టి పైప్ లైన్ మొత్తం ఊళ్ళో వాటర్ లేకుండా సమస్య చేసిన. Right. తర్వాత విద్యుత్ స్తంభాలు కూడా కొత్త స్తంభాలు మొత్తం మనం ముందర కానీ కొన్ని 100 స్తంభాలు వేయించినాం. విద్యుత్ లైన్ కూడా చేసినాం. సరే అక్కడక్కడ ప్రాబ్లం ఉంటాయి, ఇంకా కొన్ని విద్యుత్ అవసరం, కొన్ని స్తంభాలు అవసరం ఉంటది. సరే వాటర్ సప్లై ఉంటది, దాన్ని కూడా మళ్ళీ మళ్ళా ప్రజలంతా ఎన్నుకుంటే మళ్ళీ గెలిచి అభివృద్ధి చేయవలసి చాలా ఉన్నాయి. అదే కాకుండా టెంపుల్స్ కూడా ఇక్కడ ఈదమ్మ టెంపుల్స్ ఇక్కడ ఈ ఈదమ్మ టెంపుల్, అవును మర్చిపోయినా, ఈదమ్మ టెంపుల్ ఇప్పుడు ఇది మీరు కట్టిందా? మనం మన ఆఫ్రైడ్ కట్టించుకో మొత్తం అంటే మొత్తం అందేసి మొత్తం మెయిన్ ముందు నడిచి మనం కట్టించేసినాం. వేసుకొని మా క్యాస్ట్ వాళ్ళు కానీ సందాలు వేసుకొని కొమరెడ్డి సహకారం కూడా ఉంది దీంట్లో. మీ హయాంలో స్టార్ట్ అయిందని అంటారు అంతే. ఇట్లాంటి టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి ముత్యాలమ్మ టెంపుల్స్ ఉంది, బొడ్రాయి కూడా ఒకటి ఉంది. ఆ టెంపుల్స్ కూడా ఇది కాకుండా దేవాలయ టెంపుల్స్ కూడా దానికి మన సహకారం ఉంది. అది గ్రామ ప్రజలకు కూడా తెచ్చుకుంటాం. ఒకటే మీరు చూస్తుంటేనేమో మొత్తం నేనే చేసిన, అంటే మా ఊరు మొత్తం నేనే వర్క్ చేసిన చెప్తున్నారు. కానీ పబ్లిక్ టాక్ ఏంది అంటే ఆ ఊర్సు పెంటయ్యా అలాంటి ఫ్యూచర్ లో గనక గెలిస్తే ఏం చేయగలుగుతాడు అంటే ఆల్మోస్ట్ అంతా మంచిగానే ఉన్నావు అని చెప్పి అంటున్నారు. అంటే మీరు వచ్చిన తర్వాత అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను వచ్చిన తర్వాత ఒక మాత్రం ఆల్రెడీ నేను ఉన్నప్పుడు 70% డెవలప్ అయినాయి. గత మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అవును, లాస్ట్ టైం టిఆర్ఎస్ ఉంది. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కు నేను చేసిన డెవలప్మెంట్ కు ఆల్రెడీ గ్రామ ప్రజలు తెలుసు, తర్వాత అందరు తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా జరిగే ఇంకా ఆల్రెడీ 70% డెవలప్ అయింది. ఇప్పుడు చేయవలసిన డెవలప్మెంట్ అంటే ఇంకా మోరీలు కొన్ని ఉన్నాయి. అంటే ఏదమ్మా ఒకేసారి అన్ని డెవలప్ కావు కదా, కొన్ని మోరీలు ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి చేయవలసినవి. తర్వాత అట్లా కొద్దిగా వాటర్ సప్లై కూడా కావాలి మనకి, విద్యుత్ కూడా చేసే పని ఉంది. ఇవి ఒకటి కాకుండా ఊర్లో పచ్చదనం, ఈ ఐకేపీ మన మార్కెట్ యార్డ్ కూడా మొత్తం మనకి గతంలో 100 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో సావుకారు ఉండేవాళ్ళు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. గొడవల కారణంగా అంతా వెళ్ళిపోయారు. అదంతా మళ్ళీ మా ఊరు మొత్తం కబ్జా చేసారు అంతా. నేను సర్పంచ్ అయిన తర్వాత రైతులు వర్షం వచ్చిన తర్వాత ఒడ్ల మార్కెట్ లేక ఆ పొలాలు వేస్తే మొత్తం తడిచిపోయి ఒడ్డు తడిచిపోయాయి. వాళ్ళ బాధలు చూడలేక వీళ్ళందరినీ ఊరు జనం పట్టుకొని అందరిని కబ్జాదారులు మొత్తం పంపించేసి దానికి మార్కెట్ చేసిపించిన రైతుల గురించి. ఇవాళ అసలు కనగల మండలంలో మాకు ఒక చాలా బాగుంటది, ఎంత వర్షం వచ్చినా కూడా హైట్ లో ఉంటది అన్నమాట. దానికి ఇంకొకటి పెంటయ్య గారు విషయం ఏంటంటే మీరు అంటే యూత్ కు సంబంధించి అంటే స్టూడెంట్స్ చదువుకున్న పిల్లలకు కావచ్చు, యూత్ కు మీరేమన్నా ఆట స్థలాలు గానీ గ్రౌండ్ గానీ లేకపోతే గ్రంథాలయం లాంటివి అట్లాంటి ఏమైనా ఏర్పాటు చేసిరా, లేకపోతే రేపు గెలిచిన తర్వాత చేద్దాం అనుకుంటున్నా? ఆల్రెడీ ఉంది, ఆట ఆడుకుందాక ఆల్రెడీ ఇక్కడ మా గవర్నమెంట్ సార్ మాది గ్రామ స్థాయి ఒకటి ఉంది, అక్కడ ఏర్పాటు చేసాను ఆల్రెడీ. తర్వాత అది కాకుండా విద్యారంగం కూడా మనం సహకరించాం. మనం ఏదైనా హై స్కూల్ వాళ్ళకి కానీ ప్రైమరీ స్కూల్ కావాలంటే చిన్న చిన్న పనులు చేసినాం. కంపౌండ్ వాల్స్ కానీ, తర్వాత మనం ఫ్రీగా కొన్ని పనులు చేసినాం, బాత్రూమ్ కానీ. ఇది చాలా మనకి విద్య అంటే నాకు పిల్లలకి విద్య నేర్పించడం చాలా ఇష్టం అన్నమాట. మెయిన్ అన్నిటికంటే కూడా అంటారు చూడు కదా, గుడి కంటే కూడా బడి ఇంపార్టెంట్ అని. కానీ అది ఇంపార్టెంట్, అది కూడా మనం చాలా కంపౌండ్ కట్టించినాం. నా సొంతంగా డబ్బులు కొన్ని పెట్టి చేయించిన. ఇంకా మెయిన్ ఏంటంటే మనం గెలిచిన తర్వాత మెయిన్ ఇంకా అది ఫస్ట్ నెంబర్ 1 విద్య గురించి ఇంకా ఎక్కువ సహకారం చేస్తాం. బస్ చుట్టూ కంఫర్ట్ వాళ్ళు కావాలి, కొన్ని పనులు ఉన్నాయి, అది చేస్తాం మెయిన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లకు టిఆర్ఎస్ గానీ బీజేపీకి గానీ ఉన్న క్యాండిడేట్లకు యాంటీగా మీరు ఉన్నారని వాళ్ళు పబ్లిక్ టాక్ చెప్తా ఉన్నారు. అంటే కొద్దిగా వాళ్ళతోటి పోటీ పడలేడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అది వాళ్ళు చెప్తా ఉంటారు, కానీ గ్రామ ప్రజలు తెలుసు అన్నమాట. మనం ఏంటో మనం చేసిన అభివృద్ధి ఏందో మొత్తం గ్రామ ప్రజలు తెలుసు. ఆల్రెడీ ప్రజలు ఏం కోరుకుంటారు అంటే అక్కడ మనం చేసిన అభివృద్ధి ఉంది కాబట్టి అసలు బీసీ రావాలని దాదాపు కొంతమంది ఫ్యామిలీలు కూడా పూజ చేసుకున్నారు. మంచి వ్యక్తి అని పూజలు కూడా చేసారు. బీసీ రావాలి, మళ్ళా ఓర్స్ పెంట సర్పంచ్ చేయాలి, చేస్తే మళ్ళా 70% డెవలప్ చేసారు కాబట్టి ఇంకో 30% కూడా డెవలప్ చేయగలుగుతాడు. ఆయన అయితే ఏంటంటే రూపాయి తినడు, ప్రజల దగ్గర రూపాయి తినడు, 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కావాల్సింది డెవలప్మెంట్ అని అది గురించి చూసిరు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ అదే డెవలప్మెంట్ గురించి కోరుకుంటున్నారు ప్రజలు అందరూ. కావాలంటే మీరు రిక్వెస్ట్ చేయండి మీ మీడియా ద్వారా అందరు చెప్తారు. ఓకే, నేనేమంటున్నా అంటే డబ్బులతోటే ముడిపడి ఉన్నది అంటే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, మరి ఎట్లా పోటీ చేస్తావు? అంటే ఓటర్ కి ఎన్ని డబ్బులు ఇచ్చి పోటీ చేయాలి అంటే గెలవాలనుకుంటున్నావు? అయితే ఏంటంటే ఈ రోజులలో డబ్బులు ఇస్తే ప్రజలు డబ్బు ఉంటే ప్రజలతోనే ఇట్లా గెలవలేరు. మంచితనం ప్రజల్లో తిరుగుకుంటూ ప్రజలకు గెలుపు చేస్తుంటే మంచితనం ఉంటే గెలుస్తారు. కానీ డబ్బులు ఇస్తే మన దగ్గర డబ్బులు పెడితే డబ్బులు ఇవ్వడానికి లేదు. కేవలం వాళ్ళు డబ్బులు వద్దు ఇస్తున్నా వద్దు, అసలు మా దగ్గర డబ్బులు లేకపోయినా మేము ఓట్లేస్తాం సార్ మీకు గ్రామాభివృద్ధి చేయాలంతే
ప్రజలు మొత్తం ఏమంటారు అంటే డబ్బులు అవసరం లేదు, మాకు పెట్టడం అవసరం లేదు, మేము మిమ్మల్ని ఎన్నుకుంటాం, మిమ్మల్ని గెలిపిస్తాం, డబ్బులు మాకు అవసరం లేదంటే వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. ఫస్ట్ మా దగ్గర డబ్బులు పెట్టడానికి కూడా లేదు, అట్లా పెడితే అది లెక్క కాదు కదా. అసలు మన దగ్గర ఉంటే కదా ఫస్ట్ ఏంటంటే ప్రజలు కోరుకుంటారు అన్నమాట. నేను వాళ్ళే ఓట్లు వేస్తాం, మాకు ఏం అవసరం లేదు సార్, మాకు కురంపల్లి అభివృద్ధి చేయాలంతే. అంటే ఇప్పుడు మీరు డబ్బు మేము 1 రూపాయి కూడా పెట్టాము అని మీరు అంటున్నారు. అంటే 1 రూపాయి పెట్టకుండా ఎన్నికల్లో గెలవాలి అంటే అంటే మీరు ఆ యువతకు ముందు నుంచి ఏమైనా మద్యం గానీ అట్లాంటి ఏమైనా అలవాటు చేసి ఒక టీం తయారు చేసుకున్నారు ఏంది మరి అట్లా? అంటే అట్లా ఉంటేనే మరి డబ్బులు లేకుండా గెలుస్తామని అంటారు. అదే అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అంతా ఇప్పుడున్న జనరేషన్ లో అంతా విద్యావంతులు అయిపోయారు, వాళ్ళంతా చైతన్యం వచ్చింది. ఇవాళ రేపు మందు పోసి డబ్బులు ఇస్తే ఓటేసే వాళ్ళు ఎవరు లేరు, తింటారు తాగుతారు, ఎవడైతే మంచి వ్యక్తి ఉందో వాళ్ళు ఎన్నుకుని వానికి ఓట్లేస్తారు. అది మనకి ఏంటంటే అది ఊళ్ళో అంతా మనం చేసి వాళ్ళు తెలుసు కాబట్టి ఎవరైతే మంచి వ్యక్తి వాళ్ళని గెలిపిస్తారు. 100% మనల్ని గెలిపిస్తామని ఒక నమ్మకం ఉందన్నమాట. వాళ్ళే ఏంటంటే దగ్గరకు వచ్చేసి మా ఇంటికి వచ్చేసి మీరు కంపల్సరీ ఉండాలంటారు. మాకు ఏది అవసరం లేదు, మందు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, మమ్మల్ని గెలిపించాలి, మా గ్రామం డెవలప్ చేయాలి. అంటే ఉదాహరణకు మన వెనకాల ఒక బొడ్రాయి కనపడతా ఉంది, దేవుడు కనపడుతున్నాడు. అంటే దీన్ని మీరు చేసిరా, కట్టించిరా, లేకపోతే దగ్గరుండి మీరు ఏమైనా శంకుస్థాపన చేపించిరా? మీ హయాంలో జరిగినటువంటి పనులు ఉంది దీనికి సంబంధించి? నేను సర్పంచ్ గానే 1 year తర్వాత ఊళ్ళో బొడ్రాయి మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్పటికి 100 సంవత్సరాలకి కట్టిన గుడి కదా బొడ్రాయి. అయితే ఈ ఊరు మొత్తం వాటరు, మురికి వాటర్ కానీ ఇట్లా మూతం పూసిన వాటర్ ఇట్లా అమ్మవారు ఇట్లా అమ్మవారం పైన పోయేది. అప్పుడు నాకు చాలా బాగా అనిపించేసి ఇమ్మీడియట్లీ ఒక ముహూర్తం చూసుకొని అయ్యవారు చెప్పేసి ఒక ముహూర్తం చూసుకొని నేను 2013 లో గెలిచిన 14 లో స్టార్ట్ చేసి అందరినీ ఒక్కరిని కూడా ఊళ్ళో గ్రామ ప్రజలు సందా లేకుండా పైసలు అడగకుండా నేను ఏదో కష్టపడేసి బయట ఆడాలు తీసుకొచ్చి సందాలు తీసుకొచ్చి ఈ అమ్మవారిని బొడ్రాయి కట్టించడం జరిగింది. ఇంత మంచిగా రైట్. ఒక మాట, ఇప్పుడు మీరు ఆల్రెడీ 70% ఆ గ్రామంలో అభివృద్ధి చేసిన ఇంకొక 30% మాత్రమే పెండింగ్ ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ కురంపల్లిలో ఉన్నటువంటి ఈ మహిళలకు కావచ్చు, ఆ చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ఓటర్స్ కావచ్చు, టోటల్ గా అంటే ఇప్పుడు మీకున్నటువంటి 1800 ఓట్లు ఉంటాయా? 1800 టోటల్ మొత్తం మీద 1800 ఓటర్లకు మీరు ఏం హామీ ఇవ్వగలుగుతారు వాళ్ళకు? అంటే రేపు నేను ఎన్నికలు గెలిచిన తర్వాత నేను ఇది చేస్తా, ఇది పక్క నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఒక బలమైన నమ్మకాన్ని వాళ్ళకి ఏమి ఇస్తారు? 100% వాళ్ళకి ఫస్ట్ విద్య గురించి, మా ఊళ్ళో విద్య గురించి వాళ్ళకి 100% కొన్ని విలువ చేసి వాళ్ళకి విద్య గురించి ఆల్రెడీ మంత్రి గారి నిధులతో తీసుకొచ్చి మా ఊళ్ళో కంపౌండ్ వాళ్ళకి ఒకటి లేదు, కొన్ని టాయిలెట్స్ అయ్యలేవు, అవి తీసుకొచ్చి కట్టిస్తాను. నెక్స్ట్ రెండోది ఏంటంటే రోడ్లు కొంచెం తక్కువ ఉన్నాయి, ఇంకా చాలా కొన్ని రోడ్లు వేయాలి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు కొన్ని ఉన్నాయి. అదే కాకుండా కొంచెం మంచినీళ్ళ వాటర్ కూడా కొన్ని అక్కడెక్కడ సప్లై తక్కువ ఉంది, అది కూడా చేస్తాం. తర్వాత ఊరు ఒకటి పచ్చదనం, చెట్లు పెట్టాలి, బజార్లో ప్రతి చెట్లు పెట్టాలి, చెట్లు కూడా పెట్టాలి ఒకటి, అవి కూడా అప్పుడు 100% చేస్తాము. తర్వాత ఎవరికైనా పేద ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతూ కూడా మనం వాళ్ళకన్నీ సాల్వ్ చేస్తాం, పంచాలైనా ఏదైనా సరే కూర్చోబెడతాం, మాట్లాడతాం. మీరు ఇంత బలంగా మాట్లాడుతున్నారంటే మీ వెనకాల ఒక బలమైన నాయకుడు ఉండొచ్చా, ఒక బలమైన శక్తి ఉందని చెప్పొచ్చా? 100% వాస్తవం కూడా ఉన్నాడు నాయకుడు. ఎవరు అంటే ఎవరా నాయకుడు? బలమైన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి. ఆయన ఏంటంటే మనం చేసిన అభివృద్ధి అప్పుడు తెలుసు, ఎందుకంటే పలాని సర్పంచ్ కురంపల్లి వరుసపెంటయ్య అనేవాడు ఎంత చెప్పున్నా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు, కానీ ఎవరి దగ్గర ఇట్లా ఊరి గురించి ఇట్లా తప్పు చేయడు అని బాగా తెలుసు. అందుకే మనకి అది తెలిసింది కాబట్టి మనకు చాలా పనులు ఇచ్చాడు. ఇలా ఇదే మా కురంపల్లి గ్రామంలో కాకుండా బయట మన కనగల మండలం కూడా చాలా వర్క్లు చేశాను. అది చెరువులు గాని, ఇంకా మా ఊర్లో విలేజ్ చెరువులు గాని, తర్వాత డాములు గాని చాలా చేశాను. అదేంటంటే మన క్వాలిటీకి అర్థం కాబట్టి మన అది కూడా ఆ విధంగా వెంకరెడ్డి గారు కూడా మాకు సహకారం చేసిండు. మెయిన్ ఏంటంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాడు, రూపాయి తినడు, ఎంతసేపున్న సేవ అంటే ఆయన రాష్ట్రంలో ఆయన సేవ చేయగలుగుతాడు, ఆయన దాంట్లో పావులంతూ నేను విలేజ్ లో సేవ చేస్తా. ఆ విషయం కూడా మీ ఇద్దరు చర్చించుకున్నాం. సర్పంచ్ గారు నేను రాష్ట్రంలో సేవ చేస్తున్నా, మీరు విలేజ్ లో బాగా సేవ చేస్తున్నా, వెంకరెడ్డి గారు కూడా ఆ మాట అన్నాడు. అంటే గ్రామం అంటేనే విలేజ్ కి సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య పెద్ద సమస్య. అట్లాంటి సమస్యని అంటే మీరు ఎట్లా పరిష్కారం చేసారు బ్రదర్? మెయిన్ ఏంటంటే ఇప్పుడు చండూరు టు నల్గొండ రోడ్, ఇది మెయిన్ కురంపల్లికి అసలు మెయిన్ రోడ్ ఇది అన్నమాట. జనాలు కూడా ఇక్కడ రోడ్ నుంచి వస్తారు, నైట్ అయినా కానీ ఉదయం అయినా కూడా. ఎట్లా ఉన్నారంటే ఇది మొత్తం ఊరు వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ ఇదంతా రోడ్ మీకు వచ్చేసింది వాటర్ మొత్తం. ఈ మొత్తం ఆ పక్క ఈ పక్క జనాలు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు.
ఈగలు దోమలు పక్కింటి గొడవ పెట్టుకునే వాళ్ళు, అరే మీ ఇంటి వాటర్ మా ఇంటికి వస్తుందని గొడవ పెట్టుకునే వాళ్ళు. అది వీళ్ళంతా బాధ చూసి అప్పుడు ఈ పరిస్థితి మొత్తం కోమరెడ్డి గారికి చెప్పిన, సార్ ఇది ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ కురంపల్లి, మెయిన్ చాలా ప్రాబ్లం సార్ ఇది, మెయిన్ ఇది నాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి సార్ అంటే ఆయన చేస్తే మొత్తం మన దాని పెద్ద సమస్య కదా, 1,20,00,000 ఇది, ఆ పక్క కిలోమీటర్ ఈ పక్క కిలోమీటర్. దాని పాపం 2-3 సార్లు దృష్టికి వెళ్ళి తెస్తే కష్టపడి సెక్రటరీ సిఈ ఫోన్ చేసి సిఈ దీని ద్వారా మొత్తం పేపర్ చేయించుకొని ఖర్చు పెట్టి మన వెంకరెడ్డి గారు టెండర్ పెట్టించాడు. ఆ వర్క్ మొత్తం 1,20,00,000. ఆ పక్క డ్రైనేజ్ మొత్తం కనబడుతుందా, 40 రోడ్డు సెంటర్ నుంచి 40 ఫీట్ ఉంటుంది ఆ పక్క ఈ పక్క, అటుపక్క ఇటుపక్క అంటే వాటి ఇవాళ అందరూ సమస్య తీరింది. మెయిన్ సమస్య ఇది, ఈ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేసిన మొత్తం. ఓకే, ఇప్పుడు మనం జనాలు మొత్తం ఆ పక్క ఈ పక్క చూసే, ఇప్పుడు ఈ డ్రైనేజ్ చూసే, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చూసే చండూరు గాని మునుగోడు గాని ఇప్పుడు ఇక్కడ చూసుకొని ఇట్లాంటి డ్రైనేజ్ కావాలని ఇప్పుడు మంత్రుల దగ్గర ఎమ్మెల్యే దగ్గర పోయి వాళ్ళు కూడా చేసుకుంటారు. అంటే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ అంటే వీళ్ళు పక్కన కూర్చొని జనాం సైడ్ కానీ ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్ మీరే ప్లాన్ చేసారు? 2 సైడ్ మొత్తం 40 ఫీట్లు అక్కడ అంతా. అంటే ఈ బ్రిడ్జ్ కి సంబంధించి అంటే డీటెయిల్స్ అసలు ఏంటి ఈ బ్రిడ్జ్ ఏంటి? చూడండి సార్, అది నేను గత 50 సంవత్సరాలు చూస్తున్నాను మా విలేజ్ నుంచి, చిన్నప్పటి నుంచి దాదాపు అంటే మా తాతలు మా నాన్నగారు చెప్పేవారు. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇలాగ పెద్ద నది ఉండే, ఈ నదిలోకి వెళ్ళి పోతుంటే చాలా మంది ఈ చుట్టుపక్కల నర్సింగ్పట్నం నల్గొండ పోవాలి జనాలు మొత్తం. ఇలాగ పోతుంటే చాలా మంది కూడా ఈ నదిలో పడి చాలా మంది చనిపోయారు. నేను 2013 లో సర్పంచ్ కాగానే సార్ కి ఇది తీసుకొచ్చిన, సార్ ఇట్లా ఈ కురంపల్లి మధ్యలో రేగడి మధ్యలో ఇట్లా ఉంది, ఇదంతా చాలా జనం చనిపోతున్నారు, ఈ బ్రిడ్జి మాత్రం అర్జెంట్ గా నాకు శాంక్షన్ కావాలి సార్, బ్రిడ్జి కావాలని. నేను బ్రిడ్జి దాంట్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు దాంట్లో బ్రిడ్జి కట్టడం వల్ల. ఇది కావాలంటే సార్ చెప్తే నేను పక్క ఊరు కూడా సర్పంచ్ గారు భారతం కూడా ఆయన కూడా ఇద్దరం కలిసి దాన్ని సార్ దృష్టికి తీసుకుపోతే ఇమ్మీడియట్ దీన్ని శాంక్షన్ చేసుకొచ్చాం మేము. 7,50,00,000 ఈ బ్రిడ్జికి తీసుకొచ్చి క్వాలిటీ దాన్ని ఆల్రెడీ ఎంత క్వాలిటీ దాన్ని కట్టిన, చాలా క్వాలిటీ దాన్ని కట్టిన ఈ బ్రిడ్జి మనం నా సర్పంచ్ పేరులో కట్టించిన. మీరు ఆల్రెడీ గతంలో సర్పంచ్ గా పోటీ చేసిరు, గెలిచిరు, కొంత 70% వర్క్ చేసినారు అంటున్నారు. ఇప్పుడు బీసీ జనరల్ వచ్చింది కురంపల్లికి సంబంధించి, అంటే మహిళలు కానీ తర్వాత చదువుకున్నటువంటి యువతులు కానీ అంటే యువకులు కానీ ముందుకి రావడానికి కొద్దిగా ఉత్సాహం చూపించే వాళ్ళకు మీరు సపోర్ట్ గా ఉండొచ్చు కదా, అంటే మీరే మళ్ళీ పోటీలు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అదే అసలు యాక్చువల్లీ మా ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, మా రేవంత్ రెడ్డి గారిని మా కోమరెడ్డి గారిని అసలు ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ప్రాధాన్యత మహిళలకు ఇవ్వాలని అనుకుంటున్నాం, మహిళలకు ఇవ్వాలని, తర్వాత యంగ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. అది మేము కూడా ఆల్రెడీ మా గురంపల్లి వెంగి వస్తుంటే మేము సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు అసలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. కానీ వాళ్ళు ఏమంటారు అంటే, సార్ మేము మీరైతేనే బాగుంటది, మేము కొద్దిగా చేయలేము, తర్వాత మాకు ముందు చాలా భవిష్యత్తు ఉంది, మీరెందుకు కొద్దిగా అన్నిట్లో అనుభవం ఉంది, మీరు విద్య నేను వాళ్ళ ముందు నెడుతున్నాను కావాలి ఉండరు మంచి మీరు ఉండి డెవలప్ చేయాలంటే మా వల్ల కాదు సార్, మీరే ఉండండి, ఉండి డెవలప్ చేయండి సార్, మా తర్వాత చూద్దాం సార్, ఒక్కసారి మొత్తం మీరు ఉండాలి, ఇంకా 30% డెవలప్మెంట్ ఉంది కదా, కంపల్సరీగా మీరు ఉంటేనే డెవలప్ అవుతుంది సార్. వాళ్ళే ఫస్ట్ యువకులే నన్ను అంటే వాస్తవానికి మీకు కొంత అనుభవం ఉంది, గ్రామంలో పట్టు ఉంది, అనుభవం ఉంది, కొంత వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఉత్సాహంతో కావచ్చు, లేకపోతే మీ మీద నమ్మకంతో కావచ్చు, యువత మీకు సపోర్ట్ గా ఉన్నదని కూడా చెప్తున్నారు. ఊర్లో పెద్ద పెద్ద బ్రిడ్జి కోట్ల కడితే డబ్బులు మిగలవు. ఏంటంటే చాలా తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఎంత లాస్ అయిపోయారో, మామూలు లాస్ కాదు. ఇప్పుడు ఇదే బ్రిడ్జ్ ఉంది, చాలా అది మరి మే నెలలో కూడా వర్షం వచ్చింది, బాగా వచ్చి దాదాపు 50 లక్షలు నష్టపోయినా. ఈ బ్రిడ్జ్ నాకు ఇంచుమించు ₹1,00,00,000 నాకు నష్టపోయినా. కేవలం ఏంటంటే కట్టాలి అంటే ఈ ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుందని కట్టాలని కట్టినంతే. కాంట్రాక్ట్లు అయితే చాలా ఈ 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చాలా బలైపోయారు మొత్తం. మనం కూడా ఏదో కష్టపడి చిన్న చిన్న కూలి నుంచి ఇండియా లెవెల్ లో కష్టపడి ఒక గ్రామం నేను పుట్టిన ఊరికి డెవలప్మెంట్ చేయాలని ఈ ఊరికి వచ్చి ఇట్లాంటి పనులు చేసింది, సేవ చేసుకోవడానికి కేవలం. విన్నారు కదా, ఉర్సు పెంటయ్య కురంపల్లిలో బీసీ జనరల్ గా పోటీ చేస్తా ఉన్నాడు. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, కురంపల్లి.